భాగ్యరెడ్డి వర్మ, బిఎస్ వెంకట్రావు, బత్తుల శ్యామ్ సుందర్, ఈశ్వరీబాయ్, గద్దర్, గూడ అంజన్న, జయరాజు, గోరటి వెంకన్న, మల్లెపల్లి లక్ష్మయ్య వీళ్ళందరూ కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు తెలంగాణ ప్రాంతంలో మాల సమాజానికి సంబంధించి సమాజం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు. అదేవిధంగా ఆంధ్ర నుండి కేజీ సత్యమూర్తి, బొజ్జ తారకం, కత్తి పద్మారావు వీళ్ళు పనిచేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే మొన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో విఠల్ అండ్ టీమ్ కూర్చొని మాల సమాజం మీద అభియోగాలు, దుమ్ము బురద పోస్తే అది మాల సమాజం యొక్క కాళ్ళకు కూడా అంటుకోదని చెప్తున్నాను నేను. మాల సమాజము ఇప్పటికి కూడా 80% మాల సమాజము గ్రామాల లోపల వ్యవసాయం మీద ఆధారపడి రైతు కూలీలుగా బ్రతుకుతున్నారు ఇంకా ఇప్పటికి కూడా. అయితే ఈ అభియోగాలు దేనికి సంబంధించి ఎస్సీ రిజర్వేషన్స్కు సంబంధించినటువంటి ప్రతిఫలాల గురించి సబ్జెక్టు వర్గీకరణ అనేటువంటిది ఒక సబ్జెక్ట్ మీద ఈ చర్చ జరుగుతూ ఉన్నది. అయితే ఈ వర్గీకరణ, ఎస్సీ రిజర్వేషన్లు అనేటువంటి సబ్జెక్టు, ఈ లెక్కలు, ఈ డేటా, ఈ ఎకనామిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఈ సబ్జెక్ట్ మీద డేటా ఎలా కలెక్ట్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి అనేది మేము గత 30 సంవత్సరాల నుండి కూడా మేము చెప్తూనే ఉన్నాం. మేము ఇక్కడ తెలంగాణ ప్రాంతం వేరు, ఆంధ్ర ప్రాంతం వేరు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుండే జరుగుతుంది. కాబట్టి డేటా కలెక్షన్ ఎట్లా ఉండాలంటే 1956 నుండి తీసుకోండి కొలమానం, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుండి. సో ఆంధ్ర ప్రాంతంలో ఉద్యోగాలు, అక్కడ మాల జనాభా, మాదిగ జనాభా, ఉద్యోగాల విభజన. తెలంగాణ ప్రాంతంలో మాల జనాభా, మాదిగ జనాభా, ఉద్యోగ విభజన. హైదరాబాద్ నగరము, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, రైల్వే, బ్యాంకింగ్, రిక్రూట్మెంటు, గ్రూప్ 1 సర్వీసు. ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఎస్సీ సమాజమే మాలలు, మాదిగలు రావడం జరిగింది. 1956 మెర్జర్ అప్పుడు కూడా 30-40 వేల మంది ఉద్యోగస్తులు ఆంధ్ర నుండి వచ్చినప్పుడు కూడా అందులో కూడా ఎక్కువ ఆంధ్ర ఎస్సీలే రావడం జరిగింది. బాలగోపాల్ గారు, ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు వారు కూడా ప్రజెంటేషన్ చేశారు. దీని మీద ప్రజెంటేషన్ చేసినప్పుడు వాళ్ళు ఈ రకంగా విభజించి ప్రజెంటేషన్ చేయలేదు. ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు అయితే బిహెచ్ఎల్ మీద వారు కేస్ స్టడీ చేసినప్పుడు వారు కేవలము కులాన్ని రికార్డు చేసిండ్రు కానీ ప్రాంతాన్ని రికార్డు చేయలే. సో డాటా బేస్డ్గా మాట్లాడాలి. ఈ విఠల్ అండ్ టీం దగ్గర సరే, అక్కడ కూర్చున్న వాళ్ళంతా చాలా వెరీ సబ్స్టాండర్డ్ టీం. అదంతా కూడా అక్కడ ఒక విమలక్క తప్ప ఎవరికి కూడా అంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా నాకు కనబడలేదు. నాకు అక్కడ మీ దగ్గర ఏం డేటా ఉన్నది? మీ దగ్గర ఏం పాపులేషన్ డేటా ఉన్నది? ఎవరెంత డెవలప్ అయ్యారు అనేది మీ దగ్గర ఏమైనా గణాంకాలు ఉన్నాయా? మీ దగ్గర ప్రభుత్వమే ఇంకా గణాంకాలు కలెక్ట్ చేయలేకపోయింది. తెలంగాణ ప్రాంతంలో 2 కూడా డెవలప్డ్ కమ్యూనిటీసే. ఎస్సీస్ లోపల మాలా, మాదిగా ఇద్దరు కూడా డెవలప్డ్ కమ్యూనిటీసే. 59 కులాలలో 59 కులాలలో ఈ 2 కులాల జనాభా 15%లో 13%, అంటే దాదాపు 90% జనాభా ఈ 2 కులాలదే. మిగిలిన కులాల లోపల ఒక 10 కులాలు మాల అనుబంధ కులాలు, ఒక 10 కులాలు మాదిగ అనుబంధ కులాలు. మిగతా ఆ కులాల యొక్క జనాభా 2%. సో డిబేట్ మీరు 57 కులాలు అని ఏదైతే ప్రజెంటేషన్ చేస్తున్నారో దాని జనాభా 2% మాత్రమే.
అదంత తీవ్రమైనటువంటి సమస్య కాదు. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది? రాష్ట్రాలు విభజన చేయొచ్చు, వర్గీకరణ చేయొచ్చు అని చెప్పి. ఇప్పుడు చాలామంది మాల సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు కదా, మీరు వర్గీకరణ చేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను మీరు పాటించాలి. 565 పేజీలు, ఎంపిరికల్ డేటా, పాపులేషన్, డెవలప్మెంటు, అసలు ఏ కుటుంబం బాగుపడ్డదో కూడా చూడమన్నది. క్రిమిలేయర్ అనేది చాలా విషయాలు ఉన్నాయి అందులో. సో అది ఇంప్లిమెంట్ చేయాలి గవర్నమెంటు. అసలు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కోర్టులో నిలబడది. నేను మీకు చెప్తున్నా. మీరు బయాసుడుగా మీరేదో మాల సమాజం మీద అభియోగాలు మోపుతూ ఏదో భయభ్రాంతులకు గురి చేస్తే భయపడే కులం కాదు. తెలంగాణలో మాలలు ఇప్పుడు మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఇన్ని రోజులు మాట్లాడలేదు. ఇప్పుడు తెలంగాణలో మాలలు మాట్లాడతారు ఇప్పుడు. కాబట్టి మీరు తప్పుడు అభియోగాలు మోపి మీ నోటికి వచ్చినట్టు కుక్కలు మురిగినట్టు మొరుగుతే సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఈ విట్టల్ అండ్ బ్యాచ్ అక్కడ ఎవరైతే కూర్చున్నారో సబ్స్టాండర్డ్ ఫెలోస్, సంబంధం లేనటువంటి వ్యక్తులు నేను చాలా మాట్లాడతా, కానీ నేను ఇప్పుడు ఏం అనదలుచుకోలేదు. కానీ రానున్న కాలంలో తెలంగాణలో మాలలు జవాబు చెప్తారు. ఏ రాజకీయ పార్టీ ఈ విషయం లోపల మాలలకు సపోర్టుగా రావాల్సినటువంటి అవసరం లేదు. మాలలకు మీరు అంటారు కదా, ఎవరు అవసరమే లేదు, మాకు అవసరం లేదు, మాలలే చెప్తారు జవాబు దీనికి. తెలంగాణ మాలలు